ఇక్కడ కోళ్ళు దాటుకునే పెడవల కాడ వేసినారు 10,000 ఎకరాలు పోలకొండ కాడ 10,000 ఎకరాలు అయితే కోడి కూడా వేయకి అవకాశం లేదు. అట్లా మీ భూములు మా తాత ముత్తాతల నుండి భూములు ఉండేవి. మేము ఎందుకు ఇస్తాం వాళ్ళకు? వాళ్ళు కలిసి అక్కడ ఆడినా చూసుకోమని హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ వంకమాయ గ్రామంలో ఈ వంకమాయ వచ్చినారనుకో వాళ్ళ మాత్రం రానేమో కట్ట మీద నిలదింగుతాం. వాళ్ళు ఏం చేసుకోమని సీఎం గారి ఎమ్మెల్యే చెప్పుకోండి. మాకు అవసరం లే. మా గ్రామంలోకి మా ఊరికల్లా ఇక్కడ రాకూడదు. వాళ్ళు ఆడని తీసుకొని మాకు అవసరం లే. మాకు సోలార్ అవసరం చెప్తాం. మేమేమో మీ భూములు అమ్ముకుంటే మా పిల్లలు అమ్ముకునేట్లే. బాగా దయచేసి చెప్తాను. ఇక్కడ రాకూడదు. మాకు అవసరం లే. మాట చెప్తాను. వాళ్ళ సోలార్లు వద్దు, వాళ్ళు వద్దు. మేము ఉండే బతుకు మేము బతుకుంటాం. గొర్రె పిల్లలు మేపుకుంటాం మా అడవిలో. వాళ్ళు ఇక్కడ వచ్చి సోలార్ వచ్చి మేము ఎడ మేపుకొని బతకల్లా. వాళ్ళు ఇచ్చే 30,000 చెప్పు. వాళ్ళు ఇచ్చే 30,000 మేము ఆడ బతకాలా? 30,000 మందాగేస్తాం. మా పిల్లలకి బంగారు ఇచ్చి పెట్టేస్తాం. మళ్ళీ ఆడ బతకాలి మేము. ఆ గొర్రెలు అంటే జీవితం అంతా బతాం. మా బిడ్డలు ఇప్పుడు మేము లెక్కలు తినేస్తాం. వాళ్ళు ఇచ్చే 2 లక్షలు తినేస్తాం. మేమేమి తినేస్తాం. మా బిడ్డలు వెనకసారి ఎట్లా బతకాలి? వాళ్ళు మా నాయన తినేసాడప్ప భూమి అమ్ముకొని మా బిడ్డలు వాళ్ళు అబద్ధి ఎడతారు. అది మాకు అవసరం లే. వాళ్ళు అడుతున్నారు. మళ్ళీ మాకు భూమి దయచేసి చెప్తాను. చూడండి, సోలార్ వాళ్ళకు ఎక్కడే గానీ అవకాశం మేము ఇవ్వము. మా పల్లెల్లో ఎడ నుండి తీసుకోమను. మా పల్లెల్లో అయితే అవకాశం ఇవ్వము. మేము ఎక్కడ పోవాలా? మీకు అమ్మితే మేము ఎక్కడ పోవాలా? ప్రజల మందరము మా కూతురు జీవాలు బుట్ర మేము చూసుకుంటున్నాం. పొలము బుట్ర మేము చూసుకుంటున్నాం. కోరికలు ఉన్నాయి మాకు. మేము ఎక్కడే కానీ మాకు అవసరం లేదు. సోలారి మాకు అవసరం లేదు. దయచేసి రావద్దండి. వచ్చినారనుకో బాగుండదు. దయచేసి చెప్తాను, బాగుండదు. దయచేసి రాజకీయం జీవాలు మేపుకుంటే మా పంట పొలాలు పెట్టుకుంటే మళ్ళీ మాకు భూములు ఉండవు. మేము సోలార్కి ఏమో అనుకుందాం. మేము ఎట్లా మీకు ఏమన్నా గ్రామ సభ ఏమైనా పెట్టినారా? మీకు ముందే గ్రామ సభ ఏమైనా పెట్టినారా? ఎవరు చెప్పారు సోలార్ తీసుకుంటున్నారని మీకు? ఏమని చెప్పినాం.